హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 72, 12, 13 వచనాలు మనం చూస్తే, దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. ఏంటంట? దరిద్రులు మనమందరము కూడా ఒక భేద స్థితి నుండి పైకి వచ్చినటువంటి వారం. మొదటగా మనం ప్రభుని తెలుసుకునేటప్పుడు మనకి ఎంత లేమి స్థితిలో ఉందో అది మనకి తెలుసు, దేవునికి తెలుసు. సరైనటువంటి భోజనము లేక, సరైనటువంటి గృహములు లేక, చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దేని నుంచి విడిపించారు? దరిద్రముల్లో నుండి విడిపించారు. ఇక్కడ రేపల్ తిమోతి కూర్చున్నాడు, మీకు తెలుసు. అయినా పాపం చాలా పూర్ ఫ్యామిలీ. గోనివానిపాలెం రోడ్డులో పూరంబాకలో గుడిసెలు చిన్న కత్తిరిపాకాలు వేసుకుని ఉండేవారు. పందుల్ని మేపుకుంటూ ఉండేవారు. పాపం ఆయన చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తర్వాత ఆయన కొంచెం పెద్దవగానే వాళ్ళ అక్కగారు చనిపోయింది. తర్వాత ఇంకొక చెల్లెలు చనిపోయింది. తర్వాత ఇంకొక చెల్లెల్ని, తమ్ముడిని ఆ కుటుంబం లాగటం చాలా కష్టమైపోయేది. కష్టం అవటమే కాకుండా ఇంకేంటి, తెల్లారి పొద్దున్నే లేచి ఎళ్ళంబడబడేవాడు. ఎక్కడ ఒక 100 రూపాయలు లేకపోతే ఒక 500. ఎందుకంటే వారాలోళ్ళకి కడటానికి వాటికి చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో నుండి ఎప్పుడైతే మారు మనసు పొందాడో, వాళ్ళ చెల్లెలు పెళ్లి చేశాను, తర్వాత వాళ్ళ తమ్ముడి పెళ్ళి కూడా మేమే చేసాం, ఈయన పెళ్ళి మేమే చేసాం. చూడండి, అలాగూ ఎంత దరిద్రం అంటే అంత దరిద్రపు స్థితిలో నుండి దేవుడు విడిపించాడు. 10 రూపాయలకి కూడా కరువాసి, 100 రూపాయలకి కరువాసి. ఈ దినమున దేవుడు తనకి దేవుని మీద ఆధారపడినందువలన దేవుడు ఎన్నడూ ఆయన్ని తోగ్గా చేయలేదు. చూడండి, దేవుని నమ్మినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దరిద్రతల్లో నుండి విడిపిస్తారు దేవుడు. మన లేమి స్థితిలో నుండి, మన కరువు దినముల్లో నుండి ఆయన విడిపిస్తారు. కానీ మనము నమ్మకమైనటువంటి వ్యక్తులుగా దేవునికి ఉండాలి. మన దగ్గర ఉన్న తేడా ఏంటంటే, మన లేమిలో ప్రభు మీద ఆధారపడుతూ ఉంటాం, కన్నీరు విడుస్తూ ఉంటాం. మనము దాని కొరకు ఎంతో రోదన చేసాం. ఆ రోదన దేవుడు విని విడిపించారు. విడిపించినప్పుడు ఎలాగుండాలి? మనము కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి. కృతజ్ఞత కలిగిన జీవితం. ఈ కృతజ్ఞత కలిగిన జీవితము మనలో లేకపోతే దేవుడు మనల్ని మరలా ఆ లేమిలోనికి తీసుకుని వెళ్ళే పరిస్థితులు కూడా మరలా వస్తాయి. అందుకని ఇక్కడ నీవు ఎల్లప్పుడూ కూడా దరిద్రుడిగా ఉండవు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అంటాడు, దేవుడు నిన్ను
అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, అభివృద్ధిలోనికి తీసుకుని వెళుతూ ఉంటాడు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు మన ఎడల చూసేది నమ్మకత్వం. దేవుడు నాకంటూ ఒక పని అప్పగిస్తే ఆ అప్పగించినటువంటి పనికి నేను నమ్మకత్వాన్ని చూపించకపోతే మరలా రెండవసారి ఆ బాధ్యతను నీకు నాకు అప్పగించరు. నేను నేర్చుకునేటువంటి స్థలంలో వారికి దాదాపు 4 కుమారులు దగ్గర ఉండేవారు. ఆ 4 కుమారులు ఇంట్లోనే ఉండేవారు ఎల్లప్పుడూ కూడా. ఆ 4కి మా గురువుగారు అప్పగించేవాడు కాదు, ఏ పని బాధ్యతను అప్పగించేవాళ్ళు కాదు. మాట్లాడితే నన్ను రమ్మని తవుడు, పొలలో A to Z కూరగాయలు, సరుకులు ప్రతి దానికి కబురు చేసి డబ్బులు ఇచ్చేవయ్యా తీసుకురా. ఎందుకు నాకు ఇచ్చేవారు అయినా నాకే చెప్పడానికి కారణం, పిల్లలకి 200 రూపాయలు ఇచ్చి తీసుకురమ్మంటే దానికి లెక్క చెప్పరు ఒకటి. రెండోది మిగిలిన ఆయనకి అస్సలు ఇవ్వరు. 3 ఒకవేళ తగిలితే చేద్ది 1 రూపాయి పెట్టుకునేవాడు లేడాళ్ళల్లో. అందుకని ఆయన వారిని ఎల్లప్పుడూ కూడా నమ్మకం లేనటువంటి ప్రజలుగానే ఉండిపోయారు వాళ్ళు. ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని చూసేది నమ్మకత్వం. ఈ నమ్మకత్వాన్ని మన జీవితంలో మనం పోగొట్టుకోకూడదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఈ దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. చూడండి, దరిద్రతలో నుండి దేవుడు మనలను విడిపిస్తారు. ఇంకేమన్నాడు, దీనులను నిరాధారులను అతడు విడిపించును. ఏమండి, 1 దరిద్రాన్ని విడిపిస్తారట, 2 దీనులుగా ఉన్నప్పుడు నీవు నిరాధారులంటే ఏమి నిలువు నీడలేనటువంటి పరిస్థితుల్లో, నిలువున నీడలేనటువంటి పరిస్థితుల్లో కూడా అతడు దానిలో నుండి వారిని నేను విడిపిస్తాను అని చెబుతున్నాడు ఇక్కడ. ఇంకేమన్నాడు, నిరుపేదలను బేదలందరూ అతడు కనికరించును. ఎవరినమ్మా? నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. ఎప్పుడు నిరుపేదలుగా ఉన్నటువంటి వారిని, కడుబేదలుగా ఉన్నటువంటి వారిని ఆయన కనికరిస్తూ ఉంటాడు. ఇంకేమన్నాడు, బేదల ప్రాణమును అతడు రక్షించును. ఏం చేస్తాడు? నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? రక్షించి బలపరుస్తాడు ఆయన. నువ్వు భేదము కావు, నువ్వు ధనికునిగా నేను చేస్తాడు. కానీ నీకు కృతజ్ఞత కలిగినటువంటి హృదయము నీ నా జీవితంలో ఉండాలి. ఎప్పుడైనా నీ ఇంటిని చూచి ఏడ్చావా? ప్రభా, నాకు పూర్వం ఇలాంటి గృహం లేదే, ఈ దినమున నాకు ఈ గృహం ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు. ఈ స్థితిలో నేనున్నాను, ఈ స్థితిలో నేను ఉన్నందుకే నీకు వందనాలని దేవుణ్ణి నువ్వు స్తుతించగలిగితే, దేవుణ్ణి ఆరాధించగలిగితే అది నీకెంతో శ్రేయస్కరం. కానీ అలాగే లేకపోతే చూడండి, ఇక్కడ యేసన్న గారు ఏమైనా ధనవంతుడా? ఆయన చాలా భేదవాడు. ఆయన ఏమండి, చాలా భేదవాడైనటువంటి యేసన్న గారి సేవకు పిలువబడినప్పుడు ఎలాగో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. దాదాపు 20 సంవత్సరాల పైన శ్రమ పడ్డాడు ఆయన. ఎంత శ్రమ! ఏమండి, చిన్న పూరిపాకను రేకుల షెడ్ వేసుకుని దానిలో ఆరాధన జరుపుతుంటే
ఏమండి 90 గాలి వానకి ఏమైపోయింది, అవన్నీ పడిపోయినాయి. పడిపోతే దేవుడు ఏం చేశాడు, వదిలిపెట్టాడా? 77 గాలి వానకు, మరి 90 గాలి వానకు తెలియదు. 90 గాలి వాన 77 కన్నా కూడా పెద్దదే. చూడండి, అప్పుడు ఆయన వెళ్ళి లైన్లో నిలబడ్డాడు అందరికీ. అప్పుడు 77 గాలి వానకైతే డబ్బులు పంచారు. 350 రూపాయలు, 150 రూపాయలు చొప్పున. అద్దెకొండోళ్ళకి 150, ఇంటికి వెళ్ళోళ్ళకి 300 రూపాయలు ఆ దినాల్లో పంచారు. ఆ పంచినప్పుడు ఆయన కూడా వెళ్ళి నిలవబడ్డారంట. ఏమన్నారు, ఫ్యామిలీలకే కానీ పెళ్ళి కాని సన్యాసులకి ఎవరో ఈ డబ్బులు ఇవ్వటం పడదు అని చెప్పారట అక్కడ కూడా. చూడండి, అంటే ఏంటి, ఎంత పూర్ ఫ్యామిలీ ఆలోచన చేయండి. యేసన్న గారు ఈ దినాన్ని చూడండి, ఎక్కడ సంఘం అక్కడ ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఆస్తి అయిపోయింది. ఆయన పేదవాడే కానీ ఎంత ఏమండి, దరిద్రుడే కానీ దరిద్రులను ధనవంతులుగా చేసేటువంటి దేవుడు నీ నా పక్షమున పనిచేస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, దరిద్రులు మొరబెట్టగా ఆ మొరని కాపాడుకునేటువంటి జీవితము, లాంగ్ లైఫ్, చివరి వరకు నీ జీవితంలో దాన్ని కాపాడుకోవాలి. నీకు ఐశ్వర్యం రావచ్చు, ఘనత రావచ్చు, కానీ ఆ రెండే వచ్చిన తర్వాత నీవు నేను దారి తొలగితే అది చాలా అపాయకరమైనటువంటి స్థితిగా మారిపోతూ ఉంటుంది. అందుకని ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చూడండి, ఇక్కడ అంటున్నాడు, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలను పేదలందరూ అతడు కనికరించును. పేదల ప్రాణమును ఆయన అతడు రక్షించును. చూడండి, ఎంత చక్కగా రక్షిస్తాడు నేను. కానీ నీ కృతజ్ఞత కలిగిన హృదయం నీకు ఉండాలి. ప్రతిదానికి నీకు దేవుడు దేన్నైతే ఇచ్చాడది చిన్నది కావచ్చు, కృతజ్ఞత కలిగిన హృదయం నీకు ఉండాలి. కృతజ్ఞత కలిగిన మనస్సు నీకు ఉండాలి. చూడండి, ఇలాంటి మనస్సు నీకుంటే
దేవుడు ఎన్నడూ నిన్ను ఏ మాత్రము కూడా హెచ్చించడమే కానీ తగ్గించడం అనేది నీ జీవితంలోనే జరగదు. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తూనే ఉంటాడు. కానీ కృతజ్ఞత కలిగిన హృదయం ఉండాలి. అందుకని అంటాడు ఏబు గ్రంథం 29వ అధ్యాయము, ఏబు గ్రంథము 29వ అధ్యాయము చూడండి 12వ వచనం, 29:12 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఏలయనగా మొర్రపెట్టు దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. బా ఏమా, ఏలయనగా మొర్రపెట్టిన దీనులను. ఎలాగుండాలి నీ మొర? దీనమైనదిగా ఉండాలి మొర. ప్రభా చేస్తే జై, లేకపోతే లేదు అని అంటే అది కుదిరే పని కాదు. నీ మొర ఎలాగ ఉండాలంట? దీనమైనదిగా నీ మొర ఉండాలి. అందుకని అన్నాడు ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. ఎవరు? దేవుడు మనలను విడిపిస్తూ ఉంటాడు, కాస్తూ ఉంటాడు. నా భార్య ఒకటే అనేది ఎప్పుడైనా నేనేమైనా అంటే, ఏమయ్యో నేను తండ్రి లేని బిడ్డను జాగ్రత్త అనేది. ఆమె ఏమనేది? నేను తండ్రి లేని బిడ్డను జాగ్రత్త. నా పక్షమున ఎవరున్నారు? దేవుడుండి యాజ్యమాడుతాడు నీతో, జాగ్రత్త అనేది ఆమె. నా పక్షమున దేవుడున్నాడు, తండ్రి లేని బిడ్డను. చూడండి, చాలా వాక్యంతో మాట్లాడేది ఆమె. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మొరపెట్టినటువంటి దీనులకు, తండ్రి లేని వారికి, సహాయము లేని వారికి నేను విడిపించి తిని. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని విడిపించి కాపాడుతూ భద్రపరుస్తూ. కానీ దేవుని మీద నీ ఆధారం అంతా దేవుని మీదే ఉండాలి, మనుషుల మీద కాదు, నీ కులం మీద కాదు, దేవుని మీదే నీ ఆధారం అంతా ఉంటే దేవుడు చక్కగా నిన్ను లేవనెత్తుతూ ఉంటారు. 19:17 చూస్తే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎలాంటంట? బీదలను కనికరించువాడు యెహోవాకు. అంటే ఏంటంటే మనం దేవునికి అప్పిచ్చేవారంగా అయిపోతామంట. బీదలను కనుక మనం కనికరించినట్లయితే. ఎవరికి? ఏమండి? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఏమా, నీ ఉపకారాన్ని దేవుడు మర్చిపోడట. నీ ఉపకారాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఏమండి? దేవుడు చేసినటువంటి ఏమని దేవుని పట్ల కానీ బేదల పట్ల కానీ నువ్వు చేసినటువంటి కార్యమును ఎన్నడూ దేవుడు మర్చిపోడు. మర్చిపోతాడా దేవుడు? ఎన్నడూ మర్చిపోడు. మర్చిపోయే దేవుడు కాడు మన దేవుడు. మన దేవుడు ఎల్లప్పుడూ మర్చిపోయేటువంటి దేవుడు కానే కాడు. ఎల్లప్పుడూ ఏమండి? యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆస్వాదించును. ఆయన ఇశ్రాయేలును ఆస్వాదించును, అహరోను వంశస్థులను ఆస్వాదించును. ఎవరిని ఆస్వాదించేది దేవుడు? ఏమ్మా, నిన్ను మర్చిపోతాను, దేవుడు నన్ను ఏదో మర్చిపోయాడు. దేవుడు ఎల్లప్పుడూ మర్చిపోడు, కానీ మనమే మర్చిపోతాం దేవుణ్ణి. కొంచెం కలిగిన తర్వాత, స్థితి వచ్చిన తర్వాత వెంటనే మనము మర్చిపోతాం. మనకి బాగా కష్టములు ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెబుతున్నాడు, అన్నా
నేను ఈ దినమున ప్రతిరోజు మినిమం 4 గంటలు ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు తన బాధ, తన ఇరుకు, తన ఇబ్బందుల జ్ఞాపకం వచ్చి గంటల తరబడి అలాగే ప్రార్థన చేస్తున్నాను నేను. అదే నాకు కలిగితే ఫుల్లుగా, అదే నాకు కలిసి వచ్చి బాగా ఫుల్గా ఉంటే నేను ఈ 4 గంటలు ప్రార్థన నేను చేయలేను. వాస్తవం అది. ఎవరు చేయలేరు. ఏదో బాధ, ఏదో శ్రమ, ఏదో కష్టం, ఏదో కొంచెం బాగోపోతే మనకేమవుద్ది? బాగోపోతే ఏమవుద్ది చెప్పండి? నాకు కొంచెం రాత్రి బాగోలేదు, దాదాపు ఎంత 2 గంటలకో 2:30కో లేచినట్టుండాను. బయటకు వచ్చేసి తిరుగుతూ 1 గంట సేపు ప్రార్థన చేసి మళ్ళీ వండుకున్నాను. ఎందుకని? మరలా ఉదయకాలం పైకెళ్ళి మరలా దాని కొరకు మొరపెట్టి, ప్రభా మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది ప్రభు అని 250 సార్లు ప్రభుని చెవడం స్తుతించడం. దేవుని యొక్క సన్నిధిలోను దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేటువంటి వ్యక్తిగా ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, యెహోవా మమ్మును మరచి. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. నువ్వే మర్చిపోతావు దేవుణ్ణి నీవే మర్చిపోతావు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునికి ఇవ్వం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? మర్చిపోతావు. అందుకని యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆస్వాదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆస్వాదించును, అహరోను వంశస్థులను ఆస్వాదించును. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరినమ్మా? తన యందు భయభక్తులుంటే చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ప్రభు ఆస్వాదిస్తాడు. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. దేవుని రక్షణ లోపల రక్షింపబడిన నోవాగో. దేవుని రక్షణ లోపల రక్షింపబడిన నోవాగో. ఆట విన్నాగా వెలుపలను నా ప్రజలు ఆ దేవుని మాట విన్నాగా వెలుపలను నా ప్రజలు తినుచు త్రాగుచు అములో తినుచు త్రాగుచు పాపములో నశయించిరి జల ప్రళయములో. నశయించిరి జల ప్రళయములో. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా
చూడండి, ఇక్కడ బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, బేదలను కడుబేదలను కనికరించేవాడు. బేదల పట్ల మనం కనికరం చూపుతున్నామా? మా గురువు గారు చాలా కష్ట సమయం, తిండికి లేనటువంటి సమయం అది. ఎవరో ఒక అమ్మ వచ్చాయా, ఒక తబుడి బియ్యము అప్పు కావాలండి అని వచ్చింది. ఆ దినాల్లో చాలా కటువు అన్నమాట. సోలడి బియ్యం కూడా దొరకలేని పరిస్థితి. ఆయనకు ప్రక్కనేమో కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి, ఓ ప్రక్కనేమో అప్పుడే మారు మనసు పొంది ఉన్నారు. అయ్యా ఒక తవుడి బియ్యం ఇవ్వండి అని వస్తే వీళ్ళకున్నది ఒకే ఒక తవుడి బియ్యం ఉన్నాయి. అవి వండుకొని తినాలి, పిల్లలకి పెట్టుకోవాలి. అమ్మా ఇవ్వమ్మా, కొంచెమే మాకు ఆ తవిడే ఉన్నాయి, వండుకోవాలి అన్నారు. లేదండి మీరు మాకు ఇవ్వండి అని ఒక ఆమె ప్రాదిబడి బహు బీదవే ఆమె అమ్మొచ్చి అడిగితే ఈయన అయ్యమ్మ ఆయన్ని గారు వెళ్ళి మిమ్మల్ని మాత్రమే అడగమన్నారు, ఎవరిని అడగొద్దు అన్నాడండి. ఏంటి నన్నే అడగమన్నారా? మిమ్మల్నే అడగమన్నారండి మా వారు అని చెబితే, అమ్మాయి తర్వాత చూసుకుందాం, ఆ తౌడి బియ్యం ఇచ్చేసి. వీళ్ళకి లేదు. చూడండి, అప్పుడు ఆ తౌడి బియ్యం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేశారు. చూడండి, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి మీదే ఆధారపడ్డారు వాళ్ళు. నుంచి వెళ్ళి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఆరంభ దినాల్లో జరుగుబాటు లేదు, దేవుని కొరకే ఎదురు చూసేవారు. దేవుని కొరకే, దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకు అలాగే ఎదురు చూసి అప్పటికి దాదాపుగా 3 దినములు భోజనమే లేదు వారికి. మంచినీళ్ళు త్రాగటం, బ్రతకటం, 2 భార్యాభర్తలు దేవుని సేవకు పిలువబడినారు. మంచినీళ్ళు త్రాగడం, బ్రతకటం. 3వ దినమున ఏమండి, చాలా ఆకలితో అలమటించుచుండగా ఒక గేదె తోడ ఏమండి తీసుకుని ఎవరిదో ఇలా దొడ్లోకి వచ్చింది. హాయ్ 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 అని తోలుతున్నారు. తోలుతుంటే అది ఆ కొమ్ములకి తగిలించుకొని ఎవరిదో సొరపాదు ఎక్కడిదో మరి తెంపుకొని అలాగే కొమ్ములకి తగిలించుకొని వచ్చి ఇలా దొడ్లో వదిలిపెట్టింది. దానికి అంతలో సొరకాయ ఉంది. ఆ సొరకాయ తీసుకుని ఏమండి కోసి ఏమండి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకొని, ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో నాను దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడు నందోనంటివి, తోడు నందోనంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ
కొదువాలెనియున్నా భయపడను నేనెప్పుడు లాలో పరుండజేయును భోజన జలములతో తృప్తి పరచ నాతో నుండు యేసు నాతో నుండు యేసు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మానీయమా ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ. చూడండి, ఆ మొక్కలన్నీ ఉడకబెట్టుకొని పళ్ళెములు వేసుకుని చక్కగా తింటుంటే ఎలాగుంది? దేవుణ్ణి స్తుతిస్తూ తనివి తీరా తిన్నారు వారు. చూడండి, దేవుడి కృప, దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది ప్రియ తల్లి. అందుకనే పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. నీవు ఉపకారము చేసే మనసు నీకుంటే, ఇతరులకి సహాయము చేసే మనసు నీకుంటే, దేవుడు నీకును నీ కుటుంబానికి ఎన్నడూ కూడా వదిలిపెట్టాడు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఏం చేశాడమ్మా? ఏమండి, యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు రాజు తర్వాత రాజు అయ్యేటువంటి ఏమండి యోనాతాను ఏం చేశాడు? ఏమండి, తన రాజరికాన్ని కోరుకోలేదు. తన యొక్క ఏమండి దావీదు అడ్డైపోతాడని అనుకోలేదు. కానీ ఏమండి, నిశ్చయముగా నువ్వు రాజు అవుతావన్నాడు. తన విల్లును దుప్పటిని కత్తిని మొత్తాన్ని బహుకరించాడు. దావీదుని ఎక్కడ హాని చేయకుండా కాపాడాడు. అయ్యా, నువ్వు నిశ్చయముగా రాజు అవుతావు కాబట్టి నేను నీకు ఉపకారము చేసేదని కాబట్టి నా సంతతి వారికి నీవు కూడా ప్రత్యుపకారము చెయ్యి అని దావీదుతో చెప్పి సౌలుతో పాటు తానును యుద్ధములో శత్రువుల దగ్గర మరణించారు. సౌలు కుటుంబం మొత్తం కూడా పతనమైపోయింది. సౌలు కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోయింది. అందుకని దావీదు అడుగుతున్నాడు, కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత, దాదాపు 20 సంవత్సరాలేమో గడిచిన తర్వాత అంటున్నాడు, సౌలు కుటుంబములో నేను దగ్గరికి తీసుకుని వారికి మేలు చేయడానికి సౌలు కుటుంబములో ఎవడైనా ఉన్నాడా అని అడుగుతుంటే ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఉన్నాడండి, ఒక అవిటి వాడైనటువంటి మెఫీబోషెత్ అనేటువంటి వాడు ఉన్నాడు. అయితే అతన్ని పిలిపించండి. అతన్ని పిలిపించి ఏం చేశాడు? ఉపకారమునకు ప్రత్యుపకారము చేశాడు. నీ జీవితంలో నువ్వు ఉపకారము చేస్తే ఏమని నీ లైఫ్లో నీ తర్వాత నీ బిడ్డలకైనా అది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అందుకనే ప్రత్యుపకారము దేవుడు నీకు చేయదలిచే మాట్లాడుతూ ఉన్నాడు. మెఫీబోషెత్ ఆయన చనిపోయే వరకు కూడా దావీదు భోజనము బల్ల దగ్గర భోజనం చేయడానికి అర్హత కలిగినటువంటి వాడుగా అయ్యాడు. ఎవరిని బట్టి? తన తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. దేవుడు నీకు ఉపకారానికి మేలు చేస్తాడు. దేవునికి నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? ఏమండి, దేవుని పట్ల నీవు ఏది చేసినా దేవుడు ఎన్నడూ నిన్ను పెట్టడు. దేవుడు ఎంత కృప చూపే దేవుడు. ఆయన కృప. మా గురువు గారి ఇంకడు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏమండి
ఎంత పూర్ ఫ్యామిలీ అంటే చాలా మోటైనటువంటి వారు, వాళ్ళు కూడా చదువుకోనటువంటి వారు. ఏమండి, వారి జీవితంలో ఒకే ఒక్క ఆడపిల్ల పుట్టింది, ఇక పిల్లలు లేరు. ఆయన చాలా వ్యాధిగ్రస్తుడైపోయాడు, చాలా వ్యాధిగ్రస్తుడైపోయి ఏమండి ఎన్నో రీతులుగా మొక్కుబళ్ళు చెల్లించి, ఎన్నో రీతులుగా వారు ఏమండి ఎన్నో రీతులుగా శ్రమపడినను వ్యాధి మరణమునకు చేరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరో అక్కడ ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటేవారు, అయ్యా భార్య చూస్తుంది, అయ్యా మనము కూడా వెళితే ఏదో యేసు ప్రభు అంట, మనము కూడా అక్కడికి వెళితే ఆయన ఏదైనా మేలు చేస్తాడేమో, అక్కడైనా తగ్గుద్దేమో, వెళ్దామయ్యా అని చెప్పి భార్య ప్రేరేపణతో దేవుని యొక్క ఆ ప్రార్థన చేసే స్థలానికి వెళ్ళారు. ఏమైంది? దేవుడు ఆ వ్యాధినంతా కొద్ది కాలానికే బాగు చేసేసాడు. బాగు చేయటమే కాదు, వారింటి దగ్గర ఆరాధన ప్రారంభమైంది. ఏమండి, దేవుడు అనుదినం ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎలాంటి ఫ్యామిలీ అంటే ఈ ఫ్యామిలీ బంధువుల యొక్క తాటాకంతా కొట్టుకొని ఒక 4 కిలోమీటర్ల దూరము ఆ మోపుని మోసుకెళ్ళి ఆ 50 తాటాకులో 100 తాటాకులో అక్కడ అమ్మి వచ్చేటప్పుడు ఆ బియ్యం తెస్తేనే ఎసరు ఎక్కుద్ది, లేకపోతే లేదు. చూడండి ఎంత భయంకరమైనటువంటి బీద ఫ్యామిలీ. దేవుడు ఏం చేశాడు? ఆయన దరిద్రులు మొర్రబెట్టగా తడి వారిని విడిపించెను. ఏమండి, నిక్కర్లు వేసుకుని సరైనటువంటి వస్త్రాలు ఉండే కదా, చాలా మోటివారు, చుట్టూ తాటాకులు దళ్ళు, అలాంటి వారు ఏమండి తాటాకులు అమ్ముకొని వచ్చి ఎసరు పెడితే ఎసరెక్కేది, లేకపోతే లేదు. వారి ముగ్గురు తిని బ్రతికేవాళ్ళు. అలాంటిది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఆయన్ని సేవకు పిలిచారు. ఊరంతా ఎలివేశారు ఆయన్ని. ఏమండి, నువ్వు మా కులానికి చెందినటువంటి వాడు కావు, నువ్వు వాళ్ళని నమ్ముకున్నావు కాబట్టి నీవు మా పాళెములోనికి రావటానికి లేదు, మా వాటర్ తాగటానికి లేదు, మా యొక్క ఆ బోధలో నీళ్లు కూడా పెట్టనిచ్చేటువంటి వారు కాదు చేనికి. ఎంత భయంకరం. ఒకరోజు వెళ్ళాడు, చేనుకు నీళ్లు పెడతామంటే ఎవరో రానిచ్చేవాళ్ళు కాదు ఆ నీటిని. ఏమండి, ఈయన పెట్టుకుందామని అలాగో కూర్చుంటే ఏమండి ఈయన చేను మీదుగా నీళ్ళు సీడిలో గుండెకెళ్ళిపోవటమే కానీ ఆ కాలువలో నుండి ఈయన పొలమునకు ఏ మాత్రం వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఎక్కడో ఈయన చేనివతలో ఒకడు అండి వేసాడు. ఈ అండి వేస్తే ఈ అండి ఏం చేశాడు? ఇతను తీసేసి ఈయన చేనుకు అవతల ఎక్కడో వాటర్ పారుదలవుతుంటే ఈయన మాత్రం చూస్తూ నుంచోడమే కానీ ఆ చేనుకు పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఏమండి ఈయన వెళ్ళి విచారముతో ఆ గట్టి మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు ఈ సంవత్సరము లేదు. చెప్పండి ఇంకోటి, నీకు లేదు, నాకు ఇస్తేనే కదా నీకుండేది. ఈ సంవత్సరము నీకు లేదు, నాకు లేదు, నాకు ఇస్తేనే కదా నీకు నేను ఇచ్చేది ప్రభు అని చెప్పి ఆ గట్టి మీద కూర్చొని బోరుని ఏడుస్తున్నారు. ఈ లోపు యువతల గండి వేసినోడు వచ్చాడు. ఒరే, నా గండి తీసి అవతల గండి నీ చేను ఎక్కడుంటే అక్కడే పెడతావా? ఇది నాది పొడవంది, చేను తడవంది, నువ్వు వాళ్ళకి నీళ్లు అక్కడికి ఎందుకు వెళ్తాయి నువ్వని చెప్పి ఇద్దరు కలబడి కొట్టుకుంటూ ఉంటున్నారు. అవతల చేనుడ చివరి చేనుడు అన్నాడు, వరే బాబు నువ్వు గండి తీసేసుకోరు అన్నాడు. ఈయన చేను తడిచే వరకు వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉండారు. తర్వాత ఏమైపోయింది? ఈయన చేను పొత్తు నిండిపోయింది, వీళ్ళిద్దరి వివాదం చల్లారిపోయింది. ఆ సంవత్సరం విస్తారముగా దేవుడు పంటించాడు. చెప్పటి కూడా దేవుడిని నా జీవితంలో చేస్తాడు. ఎప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు.
ఉన్నతమైన స్థితి. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు ఆయన. దేవుడు నిన్ను నన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. ప్రభునందు ప్రియమైన తల్లి, దేవుడు నీకు అనుకూలపరిచేటువంటి దేవుడు. నిన్ను దరిద్రుడిగా ఉంచే దేవుడు కాడు. నేను దిక్కుమాలిన దానిగా, దిక్కుమాలిన వాడిగా ఉంచే దేవుడు కాడు ఆయన. ఆయన దగ్గరికి వస్తే నీ మనస్సులో నెమ్మది కలుగు చేస్తాడు ఆయన. నెమ్మదికి మించిన ఆస్తి మరొకటి లేదు. చాలామంది జీవితాల్లో లోకస్తులైనటువంటి వారికి ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఘనత ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేకుండా దెయ్యములు ఏలుబడిలో బిడ్డలేండి, భార్యాభర్తలేండి, నెమ్మది లేని స్థితిలో కొట్టుమిట్లు అడుగుతూ ఉన్నారు ఈ దినాన. వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, నా దగ్గరికి రండి, మీ వివాదమును నేను తీరుస్తాను, మీ వివాదమును నేను తీర్చే దేవుడును నేను, రండి నా దగ్గరికని ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వారులారా రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఎన్ని ఆస్తులున్నా, నీకు ఐశ్వర్యాలున్నా, ఎకరాలు భూములున్నా, పశువులున్నా, పంటలున్నా, చెట్టంత బిడ్డలున్నా, బిడ్డల వల్ల నీకు సంతోషం లేదు, భార్య వల్ల నీకు సంతోషం లేదు, నీ కలిగిన ఆస్తి వల్ల నీకు సంతోషం లేదు, ఎప్పుడు చచ్చిపోదామా అని సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావు నీవు. అలాంటి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు రమ్మని. నీ మనస్సును బాగు చేసే స్థలం ఇది, నీ కలవరాల నుండి విడిపించే స్థలం ఇది, నీ పడిపోయినటువంటి గుడారమును లేపి నిలబెట్టేటువంటి గృహం ఇది. దేవుని గృహమునకు నీ వచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. ఇంకా నువ్వు సందేహపడుతున్నావేమో ప్రియ తల్లి, అయ్యో నాకు ఇలాంటి భర్త దొరికాడు, అయ్యో నాకు ఇలాంటి భార్య దొరికింది, అయ్యో నా కడుపుని ఇలాంటి బిడ్డలు పుట్టారే అని ఏడుస్తూ దుఃఖముతో మునిగిపోతున్నావేమో. ఒకేళ దేవుడిని దుఃఖ దినములన్నీ కూడా సమాప్తి చేసేటువంటి స్థలం ఇది. దేవుని మందిరములో నువ్వు అడుగుపెట్టినట్లయితే దేవుడు కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆదరించేటువంటి దేవుడు, కనికరించేటువంటి దేవుడు, ప్రేమస్వరూపుడైనటువంటి దేవుడు. నీ కుటుంబమును బాగు చేయటమే కాదు, నీ బిడ్డలను బాగు చేయటమే కాదు, నీకు నెమ్మది కలిగించి తృప్తి కలిగిన హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను దరిద్రుడిగా దేవుడు ఉంచడు, నిన్ను నెమ్మది లేని వానిగా దేవుడు నిన్ను ఉంచడు. ఏమని నీ హృదయము కలవరాలన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు. చాలామంది ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కానీ వారి హృదయంలో నెమ్మది లేక సూసైడ్ చేసుకుని ఎంతమంది చచ్చిపోతున్నారు ఈ దినాన. నెమ్మది లేనటువంటి జీవితాలు. కొద్ది సమయానికి భార్య ప్రవర్తన సరిలేదండి, నా భర్త ప్రవర్తన సరిలేదండి, అందుకని నేనేక బ్రతకనేక. నీ భర్తను సరి చేసే స్థలం ఇది, నీ భార్యను సరి చేసేటువంటి స్థలం ఇది. అందుకనే ప్రభు నిన్ను అడుగుతున్నాడు, రా నా దగ్గరికి రా, నా దగ్గరికి వస్తే నిన్ను బాగు చేయవాడను నేనే, నిన్ను కట్టువాడను నేనే, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేవాడును నేనే. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రేపల్లలో ఒక ఆమె మా మందిరానికి వస్తూ ఉండేది. నేను అప్పుడు విశ్వాసిని కాలేదు. ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ ఉండేవారు. ఏమండి, ఆ భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి అసమాధానాన్ని బట్టి ఉన్న హృదయం అంతా కూడా కలవరపడిపోయి, ఇక నేను బ్రతకడానికి వీలేదు, ఏమైనా సరే ఈ దినమే నేను ఉరిపోసుకుని చనిపోవాలనుకుందామే. ఏమండి, ఆమె అనుకుని ఏం చేసింది, ఉరి పెట్టుకోవడానికి
తాడు పైన కట్టేసుకుంది నెట్టాడికి, దూలానికి కట్టేసుకుని దాని దగ్గరికి వెళుతూ ఉన్నది. నాకన్నా సీనియర్ మా గురువు గారి దగ్గర ఇంకొక ఆయన ఉండేవాడు మేము వెళ్ళక ముందు. ఆయన ఎక్కడ రేపల్లె నుంచి ఇంకా 3 కిలోమీటర్ల దూరం అవతల. ఆయనకి సైకిల్ రాదు, బండి లేదు ఆ దినాల్లో. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మారు మనసు పొందాడు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మారు మనసు పొందితే ఏమండి, ఆయన బలముగా ప్రార్థన చేస్తుంటే ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పలానా గ్రామం వెళ్ళు, అక్కడ బాగా అపాయము జరగబోతుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి దేవుడు ఆయన్ని బహుగా ప్రేరేపించి కూర్చొని ఉండలేదు, నుంచొని ఉండలేదు. సరే గబగబా ముఖం కడుక్కుని లేచి నడిచి వెళ్ళాడు. రేపల్ నుంచి పేటేరు గ్రామం వెళ్ళాలి. దాదాపుగా ఎంతో తెలుసా, అదొక 2 ఇదొక 2 4-5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళాడు. ఈ నడిచి ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికీ ఏమని ఏం జరిగింది, ఆమె తాడు పెట్టేసుకుంది. ఏమని తగిలించుకోవడానికి ఇక రెడీగా ఉంది. దానిలో అలా తలకాయ పెట్టేటప్పటికి ఈయన గబక్కన ఆ ఇంటి దగ్గరికి అప్పుడు నడిచి వెళ్ళేటప్పటికి ఆ తలకాయ పెట్టే టైం, ఈయన తలుపు దగ్గరికి వెళ్ళే టైం 2 ఒకటే. దేవుని చిత్తము మానవుని ఉద్దేశం రెండోను కలిసిన వేళ ఏమైంది, ఈయన ఏం చేస్తున్నాడు, తలుపు కొడుతున్నాడు. అమ్మా అమ్మా తలుపు కొడుతుంటే ఎవరో వచ్చారు. ఆయన ఒక్కడితో ఎవరితో ఏంటో మాట్లాడి వచ్చి మళ్ళీ పెట్టుకుందామని చెప్పి అలాగూ తలుపు తీసాను. తలుపు తీస్తే దేవుని యొక్క సేవకుని దగ్గర రైట్ హ్యాండ్గా ఉండే దేవుని యొక్క సేవకుడు అంతే ఓరన ఇరిగిపోయి ఆ తాడు ఒకరికని ఇంటిలో ఎలాడుతూనే ఉన్నది. ఈ తల్లి వెళ్ళిపోయి ఆయన 2 కాళ్ళ మీద పడి, అయ్యా దౌర్భాగ్యురాల్ని, ఈ దినముతో మీ ముఖం ఎవ్వరి ముఖము చూడలేనుకున్నానయ్యా, ఇదిగో తాడు విరలాడుతుందని చెబితే ఆయన కూడా బోరు నేర్చాడమ్మా, అలాంటి పని చేయొద్దని ఆ తాడు తీసేసి ఆమె మరణము వరకు నమ్మకమైన భక్తి చేసి పరలోక రాజ్యం వెళ్ళింది. చప్పట్లు కొట్టి దేవుని భయపడతా. అంటే నాకు చాలా ఇష్టం. ప్రేమ జ్ఞానసుందరమ్మ పేరు. చాలా ఏమని చూడండి, మరణము నుండి దేవుడు అద్భుతంగా ఆమెని విడిపించినందుకు ఆమె చచ్చిపోయే వరకు కూడా నమ్మకముగా దేవుని మందిరానికి నడిచొచ్చేది. 2-3 కిలోమీటర్ల దూరం ప్రతి ఆదివారం ఎడవకుండా. ఆ పల్లిలో నుండి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు, కానీ ఆమె ఒక్కతే ఏమండి, ఆమె బ్రతుకు దినములన్నిటి కూడా 5 కిలోమీటర్లు నడిచొచ్చి చక్కటి భక్తి చేయగలిగింది. నీ జీవితంలో ఉందా? దేవుడు చేసినటువంటి మేళ్లకు, దేవుడు చేసిన దానికి నీకు కృతజ్ఞత కలిగిన హృదయం నీకుందా? ప్రియ తల్లి, కృతజ్ఞత కలిగిన హృదయం నీకు ఉండాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ ఏమని, కీర్తన సొలొమోను రాసి అంటున్నాడు, దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించెను, దీనులు నిరాధారులు ఆయన విడిపించును, కనికరము చూపును. ఇలాంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. దేవుడి నిన్ను నీ ప్రతి బాష్పబిందువు ఆయన తడుచను, నిన్ను లేమిలో ఎల్లప్పుడూ ఉంచడు. ఆయన నీకు కలిగినటువంటి బాధలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తూ ఉంటారు. కానీ నువ్వు కృతజ్ఞత కలిగిన స్థితిలో ఉండు. అది చిన్నదే కానీ పెద్దదే కానీ నీకు ఇవ్వబడిన ప్రతిదానికి దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి గణపరచు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఈ మాటలు ప్రభు దీవించనుగాక. దేవుని చిత్తమైతే రేపు శనివారం ఇదే వాక్యం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.